పరకాల ఉపసమరంలో తెరాస భాజపా మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో ఐకాస కొత్త వ్యూహాలతో కదిలేందుకు సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే ఓ నిర్ణయానికి రావాలని తీర్మానించింది. భవిష్యత్తులో ఎన్నికల వల్ల సమస్యలు తలెత్తకుండా పార్టీల జోక్యం లేని రీతిలో ఐకాసాను రూపకల్పన చేయాలన్న యోచనలో నేతలున్నారు. మహబూబ్ నగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ ఐకాసలో భాగస్వామ్య పక్షాల మధ్య వివాదాలకు తెరలేపింది. ఇక పరకాల ఉప ఎన్నిక విషయంలో తెరాస భాజపా పోటీ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఏదో ఒక పార్టీయే ఎన్నికల బరిలో నిలవాలన్న ఐకాస నేతల విజ్ఞప్తిని రెండు పార్టీలు తోసిపుచ్చాయి. ఈ నేపథ్యంలో సమావేశమైన ఐకాస భవిష్యత్తు కార్యాచరణపై చర్చించింది. మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో 9 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పరకాలలో ప్రజాభిప్రాయంపై నివేదికను తయారు చేస్తోంది. ఆ మేరకు ఐకాస నిర్ణయం తీసుకోనుంది. ఏకగ్రీవంగా అభిప్రాయపడిన విషయం ఏంటంటే సమైక్యవాద పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఓడించడానికి సంఘటితంగా కృషి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ పార్టీలను అందరం కలిసికట్టుగా నిలబడి సంఘటితంగా మనం అందరము కృషి చేసి ఓడించాలనేది నిర్ణయించటం అయింది. మహబూబ్ నగర్ ఉప ఎన్నిక నాటి నుంచి ఐకాసపై కినుకతో ఉన్న తెరాస పరకాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 19 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 9న పరకాలలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలోని 4 మండలాలను రోజుకొకటి చొప్పున ఎంపీ విజయశాంతి పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పరకాలలో 6000 మైనారిటీ ఓట్లు ఉన్నాయని, అవన్నీ తెరాసకు పడేలా చూడాలని కేసీఆర్ నేతలకు సూచించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు కేసీఆర్ పరకాలలో పనిచేసే పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ పరకాల ఆశావహులతో కేసీఆర్ భేటీ అనంతరం పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. పరకాల ఉప ఎన్నికల విషయంలో దూకుడుగా ముందుకెళ్లాలన్న యోచనలో తెరాస ఉంటే 9 మంది కమిటీ నివేదిక మేరకు తమ మద్దతు ఉంటుందని ఐకాస నేతలు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నిక తర్వాత రాజకీయ పార్టీలకు సమదూరం పాటించి కలిసి వచ్చే ఉద్యమ సంఘాలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న యోచనతో ఐకాస నేతలు ఉన్నారు.